ఈ కార్ రేస్ ఎపిసోడ్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వానికి 78 పేజీలు 1000కి పైగా డాక్యుమెంట్లతో ఏసీబీ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి న్యాయ విచారణకు అనుమతి కోరుతూ సీఎస్ స్పీకర్ కు లేఖ రాసింది ఏసీబీ. గత సర్కార్ హయాంలో ఫార్ములా ఈ రేస్ పేరుతో హెచ్ఎండిఏ బోర్డు నిధులు గోల్మాల్ అయ్యాయని ఆరోపణలున్నాయి. అయితే ఈ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రధాన నిందితుడిగా పోయే ఏడాదినే ఇక ఏసీబీ ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసింది. ఇక మొత్తం 10 మంది పైన అభియోగాలైతే ఉన్నాయి. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫార్ములా ఈ రేస్ స్కామ్లో 600 కోట్ల క్విడ్ ప్రో కో జరిగినట్లు ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారించింది. ఫార్ములా ఈ రేస్ 4 సీజన్ల కోసం ఏమాత్రం సంబంధం లేని హెచ్ఎండిఏతో 3 ఏండ్ల పాటు 600 కోట్లు ఖర్చు చేసేలా అగ్రిమెంట్స్ చేసుకున్నారని, ఇందుకు పలు రూపాల్లో ప్రతిఫలం పొందేలా ప్లాన్ చేశారని తెలిపింది. ప్రభుత్వం మారడంతో వీరి వ్యూహం బెడిసికొట్టిందని, ఇందుకు సూత్రధారులైన మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్ ముమ్మాటికి శిక్షార్హులని ఏసీబీ తెలిపింది. వీరిద్దరి న్యాయ విచారణకు అనుమతి కోరుతూ విజిలెన్స్ కమిషనర్, స్పీకర్, సీఎస్ కు మంగళవారం లేఖలు రాసింది. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఎలక్షన్ కోడ్కు విరుద్ధంగా 58.89 కోట్ల హెచ్ఎండిఏ బోర్డు నిధులను దేశం దాటించడంలో కేటీఆర్ కీలకంగా వ్యవహరించగా, ఆయన ఆదేశాలను అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి గుడ్డిగా అనుసరించారని ఏసీబీ తేల్చింది. 8 నెలల దర్యాప్తు తర్వాత మంగళవారం 78 పేజీలు 1000కి పైగా డాక్యుమెంట్లతో రాష్ట్ర సర్కార్కి విజిలెన్స్ కమిషనర్తో ఏసీబీ తుది నివేదిక ఇచ్చింది. గతేడాది డిసెంబర్ 19న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ ప్రధాన నిందితుడు కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ సీఏ బిఎల్ఎన్ రెడ్డి, ఆర్గనైజర్ ఎస్నెక్జెన్ కు చెందిన కిరణ్ రావు, లండన్ కంపెనీ ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రతినిధులు సహా మొత్తం 10 మందిపై అభియోగాలు మోపింది. రిపోర్టుతో పాటు గత ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన జీవోలు, హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి లండన్ అకౌంట్లకు బదిలీ అయిన నిధులు సహా ఇన్కమ్ ట్యాక్స్ కు చెల్లించిన జరిమానాలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను ప్రభుత్వానికి అందించింది. నిందితుల్లో కేటీఆర్ ఎమ్మెల్యే కావడంతో న్యాయ విచారణ కోసం అసెంబ్లీ స్పీకర్కు లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్ దగ్గర ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. ఎలక్ట్రిక్ కార్ల రేసింగ్ కోసం బ్రిటన్ కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్, హైదరాబాద్ కు చెందిన గ్రీన్ కో సిస్టర్ కంపెనీ ఎస్నెక్జెన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మధ్య 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. దీని ప్రకారం 4 సీజన్లకు గాను 3 ఏళ్ల పాటు 600 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా హుస్సేన్ సాగర్ పరిసరాల్లో సీజన్ 9, 10, 11, 12 కోసం ట్రాక్ నిర్మాణం సహా ఇతర మౌలిక సదుపాయాలను ఎంఏయుడి సమకూర్చాల్సి ఉంది. 2023 ఫిబ్రవరి 11న సీజన్ 9 నిర్వహించారు. వివిధ కారణాల వల్ల ఎస్నెక్జెన్, ఫార్ములా ఈ ఆపరేషన్స్ మధ్య విభేదాలు తలెత్తాయి. ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకపోవడంతో ఆ సంస్థ కార్ రేసు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందించింది. దీంతో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఐఏఎస్ అరవింద్ కుమార్, ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఎంఎంయుడి మధ్య 2023 అక్టోబర్ 30న కొత్తగా మరో ఒప్పందం చేసుకున్నారు. ఈవెంట్ నిర్వహణ కోసం స్పాన్సర్స్ ఫీజ్, ట్యాక్సీలు కలిపి మొత్తం 110 కోట్లు చెల్లించేలా అగ్రిమెంట్లో పేర్కొన్నారు. ఈవెంట్ నిర్వహణ కోసం మున్సిపల్ సర్వీసెస్, సివిల్ వర్క్స్ కోసం మరో 50 కోట్లు ఖర్చు చేసేలా అండర్ టేకింగ్ తీసుకున్నారు. ఏమాత్రం సంబంధం లేని హెచ్ఎండిఏ బోర్డుతో మొత్తం 160 కోట్లు చెల్లించాలని ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే అసెంబ్లీ ఎలక్షన్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. వీటికి సంబంధించి ఈసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. కోడ్ అమల్లో ఉన్నప్పటికీ సీజన్ 10 నిర్వహణకు సంబంధించి 2023 అక్టోబర్ 3, 11 తేదీల్లో హెచ్ఎండిఏ బోర్డు సాధారణ నిధుల నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు 45,71,60,625 విదేశీ కరెన్సీలో ట్రాన్స్ఫర్ చేశారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఫారిన్ ట్రాన్సాక్షన్స్ జరగడంతో ఐటీ శాఖ హెచ్ఎండిఏకు 8.07 కోట్లు జరిమానా విధించింది. ఈ మొత్తం వ్యవహారంలో హెచ్ఎండిఏ బోర్డు ఖజానా నుంచి మొత్తం 54,88,87,043 దుర్వినియోగమయ్యాయి. అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ వ్యవహారం 54.88 కోట్లకి ఆగిపోయిందని, లేదంటే 600 కోట్ల స్కామ్ జరిగి ఉండేదని ఏసీబీ తన నివేదికలో స్పష్టం చేసినట్టు తెలిసింది.
ఫార్ములా ఈ స్కామ్లో అప్పటి మున్సిపల్ మంత్రి కేసీఆర్, గ్రీన్కో సంస్థ వ్యవస్థాపకుడు సీఎండీ చలమలశెట్టి అనిల్ కుమార్, జాయింట్ ఎండీ మహేష్ కొల్లి కీలకంగా వ్యవహరించినట్టు ఏసీబీ గుర్తించింది. 2022 ఏప్రిల్ 8, 9న గ్రీన్కో సంస్థతో ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీఆర్ఎస్కు 31 కోట్లు చేరాయి. ఈ క్రమంలో 2022 జూన్ 29న ఎస్ నెక్స్జెన్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది. తర్వాత అక్టోబర్ 10న గ్రీన్కో అనుబంధ సంస్థల నుంచి బీఆర్ఎస్కు మరో 10 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చాయి. ఇలా మొత్తం 41 కోట్లు గ్రీన్కోతో బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లోకి వచ్చినట్టు ఏసీబీ గుర్తించింది. ఇక ఇది జరిగిన తర్వాత గ్రీన్కో కంపెనీ కేటీఆర్ ఆధ్వర్యంలో ఫార్ములా ఈ రేస్కు ప్రణాళికలు రూపొందించినట్లు ఆధారాలు సేకరించింది. ఎస్ నెక్స్జెన్ ప్రైవేట్ లిమిటెడ్తో అంతర్జాతీయ స్థాయిలో తమ ఉత్పత్తులకు మార్కెటింగ్ చేసే విధంగా గ్రీన్కో వ్యవహరించింది. ఇందుకోసం బ్రిటన్కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్లతో ఒప్పందాలు చేసుకుంది. 2022 అక్టోబర్ 25న ఎంఏయుడి, ఫార్ములా ఈ ఆపరేషన్స్, గ్రీన్కో సిస్టర్ కంపెనీ ఎస్ నెక్స్జెన్ మధ్య ఒప్పందం జరిగింది. ఏసీబీ విచారణ టైంలో కేసులో నిందితులైన అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి సహా ఈవెంట్ ఆర్గనైజర్లు, ఎస్ నెక్స్జెన్, ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రతినిధులు కేటీఆర్ పేరునే ప్రధానంగా ప్రస్తావించారు. వీరిచ్చిన సమాచారం ఆధారంగా కేటీఆర్ ఆదేశాలతోనే చేసిన ఫార్ములా ఈ రేస్ ప్రపోజల్స్, లండన్ కంపెనీతో సంప్రదింపులు, అగ్రిమెంట్లు, చెల్లింపులకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను ఏసీబీ సేకరించింది.